హాయ్ అండి. అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది ఎస్ఆర్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. నేను చేస్తున్న వ్యవసాయం గురించి. ఫ్రెండ్స్, ఈరోజైతే ఆదివారం నేను మందు స్ప్రే చేసుకోవడానికైతే రావడం జరిగిందండి. అయితే చెప్పాను కదండీ నేను మొన్న వీడియోలో. నేను మందు స్ప్రే చేసి ఈ రోజుకి 8 రోజులు అవుతుందండి. పోయిన ఆదివారం స్ప్రే చేశాను. మళ్ళా ఈరోజు స్ప్రే చేసుకోవడానికి రావడం జరిగిందండి. మధ్యలో ఎటువంటి స్ప్రేలు అనేది చేయలేదు. అయితే మీకు ఒకసారి తోట చూపిస్తానండి. అంటే 8 రోజులు గడుస్తుంది కదా! నల్లతామర పురుగు తోటని ఎఫెక్ట్ చేసిందా లేదా అని ఒకసారి మీకు చూపిస్తాను. అయితే ముఖ్యంగా ఈరోజు నేను ఒక 2 విషయాలైతే చెప్పాలనుకుంటున్నాను. కొంతమంది రైతులు ఏం చెప్తా ఉన్నారంటే, తోట ఎర్రగా అవుతుంది. ఇది నల్లతామర పురుగు వలన జరుగుతుందా? లేదంటే ఎర్రనల్లి వలన జరుగుతుందా? అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. అయితే నాదొక చిన్న క్లారిఫికేషన్ అండి ఇక్కడ. నేను వచ్చేప్పటికి స్పెసిఫిక్‌గా నల్లికి సంబంధించి మందు స్ప్రే చేసుకొని చాలా రోజులు అవుతా ఉంది. కావాలంటే మీకు ఈ క్లారిఫికేషన్ కావాలంటే నా వీడియోస్‌లో మీరు చూడొచ్చండి. నేను నల్లికి సంబంధించి మందులు ఎన్ని సార్లు కొట్టాను అని చెప్పేసి మీకు క్లారిఫికేషన్ వస్తూ ఉంటుంది. అయితే ఈ నల్లతామర పురుగు దాడి మొదలుపెట్టి డిసెంబర్ 1 నుంచి ఈ తంతు జరుగుతూ ఉందండి. అంటే చెప్పుకుంటే మనం దగ్గర దగ్గర 2 నెలల నుంచి ఈ నల్లతామర పురుగు దాడి అనేది జరుగుతూనే ఉంది. అయితే మరి ఈ 2 నెలల నుంచి కూడా నేను ఎర్రనల్లికి సంబంధించి మందు స్ప్రే చేశానా అని చెప్పేసి మీరు ఒక అవగాహన తెచ్చుకోండి. వీడియోస్లో ఉంటుంది, కావాలంటే మీరు చూసుకోవచ్చు. ఎందుకోసం అంటే చాలామంది రైతులు ఒక భ్రమలో ఉండటం జరిగింది. ఎర్రనల్లి వలన తోట ఇలా జరుగుతూ ఉంది అని చెప్పేసి. కాకపోతే అది కాదండి. ఎందుకోసమంటే తామర పురుగు పెద్ద దశ రెక్కల దశకు వచ్చే కంటే ముందు దానికంటే ముందు ఒక దశ ఉంటుందండి. అది వచ్చేప్పటికి కొంచెం ఎరుపు రంగులో ఉంటుంది కాబట్టి అది ఎర్రనల్లి అని చెప్పేసి కొంచెం భ్రమలో ఉండటం జరిగిందని చెప్పేసి నా ఉద్దేశం అండి. అయితే దానికి మీకు క్లారిఫికేషన్ కావాలంటే చెప్తాను. అదేంటంటే మీరు ఆ నల్లి మీరు అనుకునే ఎర్రనల్లి అంటే నల్లతామర పురుగు దశ నేను చెప్పాను కదండి, దాన్ని ఫోటో తీయండి. మీరు ఫోటో తీసి జూమ్ చేసి చూడండి. అది పేను అయితే ఎలాగ పొడుగ్గా ఉంటుందో అలా ఉంటుందండి. కానీ ఎర్రనల్లి అనేది ఎలా ఉంటుందంటే మీకు చెప్తాను. మీకు చిన్న అంటే పాతకాలంలోకి తీసుకెళ్తాను, 90స్‌లోకి. అయితే మనం వర్షాలు పడ్డప్పుడు చిన్నప్పుడు భూమిలోంచి పురుగులు వస్తూ ఉంటాయి. ఎరుపు రంగులో ఉండేవి. అవి పట్టుకుంటే చాలా స్మూత్‌గా ఉంటాయి. స్పైడర్ లాగా ఉంటుంది. ఎర్రనల్లి అయితే అలా ఉంటుందండి. బేసిక్‌గా ఎర్రనల్లి అనేది లేదంటే మామూలు నల్లి అనేది మనకి కంటికి చాలా కనిపించడం కష్టం అండి. చాలా తక్కువ. కానీ ఈ తామర పురుగు కానీ లేదంటే నల్ల తామర పురుగు కానీ మనకి కంటికి ఈజీగానే కనిపిస్తూ ఉంటుంది. కావాలంటే మీరు చూడొచ్చు. నేను చెప్తా ఉన్నాను గత వీడియోస్‌లో కూడా. ఈ నల్ల తామర పురుగు పిల్ల పురుగులు అనేవి పసుపు రంగులో ఉన్నాయి. చెట్టు మీద యాక్టివ్‌గా తిరుగుతూ ఉన్నాయి. కాయ మీద యాక్టివ్‌గా తిరుగుతూ ఉన్నాయి అని చెప్పేసి చెప్తా ఉన్నాను. కావాలంటే ఇదేనండి మీకు క్లారిఫికేషను. ఎర్రనల్లి అయితే ఎలా ఉంటుంది? లేదంటే నల్ల తామర పురుగు ప్రౌఢ దశకు రావడానికి ముందు దశ అయితే ఎలా ఉంటుందని చెప్పేసి మీకు క్లారిఫికేషన్ చెప్పడం జరిగింది. ఈ క్లారిఫికేషన్ మాత్రమే కాదండి, మీకు కావాలంటే మీరు కన్ఫర్మ్ కూడా చేసుకోవచ్చు. మీరు ఫోటో తీయండి. ఫోటో తీసి ఏది ఎర్రగా ఉందని చెప్పేసి అన్నారు కదా మీరు, దాన్ని ఫోటో తీయండి. ఆ ఫోటో తీసిన దాన్ని మీరు జూమ్ చేసి చూడండి. పేను ఎలా ఉంటుంది? కొంచెం పొడుగ్గా ఉంటుంది కదండి. సేమ్ ఇది కూడా ఇలాగే ఉంటుంది. ఇది కూడా యాక్టివ్గానే చెట్టు మీద లేదంటే కాయ మీద తిరుగుతూ ఉంటుందండి. ఇదే మీకు కన్ఫర్మేషన్ వచ్చేప్పటికి. సో ఇదేనండి ఈ 2 ఎర్రనల్లికి లేదంటే నల్లతామర పురుగు ప్రౌఢ దశకు రావడానికి ముందు దశకి డిఫరెన్స్ అనేది. అందువల్లనే ఈ నల్లతామర పురుగు వలన తోట ఎఫెక్టివ్ జరగటం అవుతూ ఉందండి. అయితే మీకు ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి. అంటే కొంతమంది రైతులు నన్ను అడిగింది ఏంటంటే, చెట్టు మొత్తం బాగానే ఉంది, కానీ అక్కడ ఒక మొక్క ఒక చెట్టు మీద ఒక 10 కొమ్మలు ఉంటే 10 కొమ్మల్లో ఒక కొమ్మ లేదంటే 2 కొమ్మలు కొంచెం ముడుచుకుపోవడం జరిగింది. డొప్పల్లాగా రావడం అంటే డొప్పలంటే ఇది బొబ్బర వలన అని కాదు. ఈ తామర పురుగు రసం పీల్చడం వల్ల జరిగింది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అయితే దానికి మనం ఎలాంటి క్లారిఫికేషన్ తెచ్చుకోవాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నానండి నేను నా ఉద్దేశం ప్రకారం. అంటే మనం మందు స్ప్రే చేసుకుంటూ ఉంటాం కదండి. అయితే నేను వచ్చేప్పటికి 12 సార్లకు స్ప్రే చేస్తూ ఉంటాను. పోయేటప్పుడు కానీ వచ్చేటప్పటికి మొత్తం కలిపి 12 అవుతుంది. అయితే ఒక వాల్ని పెట్టుకొని మనం మందు స్ప్రే చేసుకుంటూ ఉంటాం కదండి. పోతానే ఉంటాము. అంటే ఎవరైనా జనరల్‌గా గాలి వాల్కి పెట్టుకొని స్ప్రేయింగ్ చేస్తూ ఉంటాము. అయితే ఇక్కడే క్లారిఫికేషన్ ఏందంటే నేను చెప్పేది, మనం నడుస్తా పోతా ఉంటామండి. ఈవెన్‌గానే గాలి తోలాలని రూల్ లేదు కదండి. ఒకసారి ఇలా పడవచ్చు. ఇలా పడ్డప్పుడు ఏమవుతుంది? ఈ మందు అనేది కొంచెం పక్కకు జరుగుతూ ఉంటుంది. 6 సార్లకు పడాల్సిన మందు ఆరో సార్లకు పడకుండా 5 సార్లు వరకే పడవచ్చు కదా! అక్కడ గ్యాప్ రావచ్చు కదా! అలాంటప్పుడు ఏమవుతుంది? ఆ మొక్క మీద మందు పడదు కదండి. ఆ మొక్కకున్న పైన ఇగుర్లు ఏమవుతుందంటే దాని మీద మందు పడదు కాబట్టి
తామర పురుగు అనేది రసం పీల్చడం జరుగుతూ ఉంటుంది. సో ఇదండి క్లారిఫికేషన్ వచ్చేప్పటికి. అంటే నన్ను ఇద్దరు అన్నలు అడగడం జరిగింది. ఒక అన్న వీడియో పెట్టడం జరిగింది. ఆల్రెడీ అన్నలకి క్లారిఫికేషన్ ఇచ్చాను. కానీ ఇంకా ఎవరైనా రైతులు ఇలాగా ఆలోచిస్తూ ఉన్నట్లయితే వాళ్ళకి క్లారిఫికేషన్ కోసం నేను ఈరోజు చెప్పడం జరిగిందండి ఇది. సో ఇవేనండి ఈరోజు నేను చెప్పాలనుకున్న విషయాలైతే. అయితే ఈరోజు నేను వచ్చేప్పటికి ఈ నల్ల తామర పురుగు నివారణ కోసం తెచ్చుకున్న కాంబినేషన్ ది బెస్ట్ కాంబినేషన్ అని చెప్పేసి చెప్పుకోవచ్చండి. అలాగే ఈరోజు నేను మొక్కకు కావాల్సినటువంటి అన్ని పోషకాలు కేవలం ఒక మందులోనే ఉండటం జరిగింది. అది కూడా తెచ్చుకోవడం జరిగిందండి. అది కూడా చెప్తానండి మీకు. అంటే ఈరోజు తెచ్చుకున్నది బెస్ట్ కాంబినేషన్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు నల్ల తామర పురుగుకి సంబంధించి. అది ఏందో చెప్తానండి. అయితే నాదొక రిక్వెస్ట్ అండి ఇక్కడ. ఇంకా రైతులు ఎవరైనా మన ఛానల్ని చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ బటన్ని టచ్ చేయండి. దానివల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు పోస్ట్ చేసిన తర్వాత నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే నేను చేసే వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మీ తోటి రైతులకు కూడా షేర్ అనేది చేయండి. మీరు లైక్ చేయడం వలన ఇన్ఫర్మేషన్ అనేది ఇంకా కొంతమంది రైతులకు పాస్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అండ్ ఇంకో విషయం అండి, నేను స్ప్రే చేసుకునే మందులు కూడా అన్నీ చిన్న మందులే అండి. ఆల్రెడీ మీరు చూస్తూనే ఉన్నారు. అండ్ మీకు ఫైనల్గా ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉన్నానండి. చెప్పాను కదండి, డిసెంబర్ నుంచి నల్ల తామర పురుగు దాడి మొదలైంది. కానీ ఇప్పటి వరకు కూడా నేను ఎర్రనెల్లి అని చెప్పేసి కొంతమంది అనుకుంటా ఉన్నారు. కాబట్టి ఎర్రనెల్లికి సంబంధించినటువంటి మందులు అనేవి స్ప్రేయింగ్ అనేది చేయలేదు. ఈ నల్ల తామర పురుగు వలన ఇలాగ జరుగుతూ ఉంది. సో అయితే మందులు చెప్తానండి ఈరోజు. అయితే ఒకసారి తోట చూపిస్తాను జస్ట్ ఒక 1 మినిట్ పాటు. ఇదిగోండి ఇలా ఉండడం జరిగింది. ఈ రోజుకి నీళ్లు పెట్టి 14 రోజులు దాకా అవుతుంది. ఇదిగోండి అయితే ఈరోజు పెడతా ఉన్నాము. కోపియాలి అనుకుంటున్నామండి. కొంచెం తోట పెరిగిద్ది కదా అన్న ఉద్దేశంతో కోపియాలి అనుకుంటున్నాము. ఇంకోసారి తడిపెట్టిన తర్వాత కోపిద్దాము అని ఆలోచనలో ఉన్నామండి. సో చూడొచ్చండి మీరు. చెప్పాను కదండి, నేను మందు స్ప్రే చేసి నల్ల తామర పురుగుకి సంబంధించి 8 రోజులు అవుతుందని. కానీ 8 రోజుల నుంచి కూడా దాడి అనేది చేయలేదు. ఎందుకోసం అంటే లాస్ట్ ఇచ్చిన కాంబినేషన్ మంచి కాంబినేషను, రాన్ఫెన్ జానీ అనే కాంబినేషన్ మంచి కాంబినేషన్ అండి. అందుకోసమే ఆడేరుతోనే నేను కొంచెం గ్యాప్ అనేది పెట్టడం జరిగింది. ఎందుకోసం అది కాక నీళ్ళు అనేది పెట్టలేదు కాబట్టి కొంచెం ఈ టైంలో తడి మీద ఒక మంచి స్ప్రే కొట్టుకుంటే బాగుంటుంది అన్న ఉద్దేశంతో కూడా నేను మధ్యలో గ్యాప్ అనేది ఇవ్వడం జరిగిందండి. అంటే అందరూ ఇవ్వాలని చెప్పేసి నేను చెప్పట్లేదు, జస్ట్ నా క్లారిఫికేషన్ అండి ఇది. సో ఇలా ఉందండి మిత్రులారా తోట అనేది. నీళ్లు పెడతా ఉన్నాము, ఇలా ఉంది. ఏదంటే మనకి తోట ఆకారం అనేది నీళ్లు పెట్టినప్పుడే బాగా కనిపిస్తూ ఉంటుందండి. నీళ్లు పెట్టినప్పుడు మనకి కొంచెం తోట ఎంత బాగున్నా కూడా ఇదిగానే కనిపిస్తూ ఉంటుంది. అంటే ఎక్కువ రోజులు నీళ్లు గ్యాప్ పెడితే ఏమవుతుందంటే ఎండిపోత రావడం జరుగుతూ ఉంటుందండి. కాబట్టి మీరు ఈ విషయాన్ని గమనించుకొని ఎక్కువ రోజులు గ్యాప్ పెట్టమాకండి నీళ్లు. సో అదేనండి అలా ఉంది తోట. అయితే ఈరోజు నేను చెప్పాను కదండి నల్ల తామర పురుగుకి సంబంధించి ది బెస్ట్ కాంబినేషన్ తెచ్చుకున్నానని. అదే బేర్ వాళ్ళది జంప్ అండి. ఇది కట్ చేశాను చూడండి మీరు. ఇది 100 గ్రాముల ప్యాకెట్. నాది ఎకరన్నరే కాబట్టి నాకు ఎకరన్నరకి ఎంత అవసరం అవుతుందో అంత విడిగా తీసుకొని మిగిలింది ఉంచుకున్నానండి. నెక్స్ట్ స్ప్రేకి ఇంకో 40 గ్రాములు తెచ్చుకుందామని. ఇదిగోండి ఇది ఎకరన్నరకి సరిపడా తీసుకుందాం సపరేట్గా. సో మిత్రులారా, నేను తెచ్చుకున్న బెస్ట్ కాంబినేషన్లో ఫస్ట్ మందు వచ్చేప్పటికి బేర్ వాళ్ళ జంపు. అయితే ఇది వచ్చేప్పటికి దీంట్లో ఉన్న టెక్నికల్ ఫిప్రోనిల్ 80% అండి. అంటే ఫిప్రోనిల్ కంటెంట్లో హైయెస్ట్ కంటెంట్ ఇదేనండి. ఇప్పుడు నేను ఈ జంప్ అనేది ఎందుకు తెచ్చుకున్నానంటే ఫిబ్రవరి నెల వచ్చింది కాబట్టి ఈ ఒక్క నెల కానీ నల్ల తామర పురుగు నుంచి తోటను కాపాడుకుంటే అది ఆటోమేటిక్గా వెళ్ళిపోతూ ఉంటుంది. నెక్స్ట్ నుంచి మనం చిన్న స్ప్రేలు అనేవి చేసుకోవచ్చు. ఆ ఉద్దేశంతో నేను హైయెస్ట్ రేంజ్ అయినటువంటి ఈ జంపుని తెచ్చుకోవడం జరిగింది. అయితే ఇది తామర పురుగు మీద, నల్ల తామర పురుగు మీద చాలా బాగా పనిచేస్తూ ఉంటుందండి. ఎందుకోసం అంటే నేను స్ప్రే చేసుకున్న మందులే ఉదాహరణ, అన్నీ కూడా చిన్న మందులే. అయితే దీని యొక్క డోస్ గురించి తెలుసుకున్నట్లయితే మనం ఒక ఎకరానికి వచ్చేప్పటికి 40 గ్రాముల వరకు స్ప్రేయింగ్ అనేది చేసుకోవచ్చు అండి. సో సరిపోతుందండి 40 గ్రాములు అనేది ఎకరానికి. అండ్ అలాగే ఈరోజు నేను జంప్లోకి తెచ్చుకున్న ఇంకో కాంబినేషన్ మందు వచ్చేప్పటికి లియోపార్డ్ అండి. లియోపార్డ్ 70%. అంటే దీంట్లో ఉన్న టెక్నికల్ వచ్చేప్పటికి ఇమిడాక్లోప్రిడ్ 70% అండి. అంటే ఏం లేదండి, అడ్మైర్ అంటాం కదండి, అదే ఇది.
అయితే ఆల్రెడీ నేను గతంలో కూడా స్ప్రేయింగ్ అనేది చేసుకోవడం జరిగింది. అంటే నేను గతంలో ఇమిడాక్లోప్రిడ్‌తో పాటు చేసుకున్న కాంబినేషన్ వచ్చేప్పటికి తక్కువ కాంబినేషన్స్ అంటే తక్కువ పర్సెంటేజ్ ఉన్న కాంబినేషన్స్. ఇప్పుడు వచ్చేప్పటికి ఫిబ్రవరికి వచ్చింది కాబట్టి హైయెస్ట్ కాంబినేషన్ అనేది మనం తెచ్చుకోవాలి. ఎందుకోసం అంటే ఈ నెల కాపాడుకోవాలి కాబట్టి. అయితే చెప్పాను కదండీ! ఇమిడాక్లోప్రిడ్ కూడా తామర పురుగు మీద చాలా బాగా పనిచేస్తా ఉంటది కాబట్టి, ఈరోజు నేను ఈ జంపులో కాంబినేషన్‌గా తెచ్చుకోవడం జరిగిందండి. ఎందుకోసం అంటే నీళ్లు కూడా పెడతా ఉన్నాం కాబట్టి, ఒకసారి ఒక మంచి కాంబినేషన్ ఇచ్చుకున్నామంటే ఒక వారం రోజుల వరకు తోటని జాగ్రత్తగా కాపాడుకోవచ్చు. అందుకోసం తెచ్చుకోవడం జరిగిందండి. అయితే దీని యొక్క డోస్ గురించి తెలుసుకున్నట్లయితే ఒక ఎకరానికి వచ్చేప్పటికి 75 గ్రాములండి సరిపోతుంది. సో, ఈరోజు నేను నల్ల తామర పురుగుకి సంబంధించి తెచ్చుకున్న బెస్ట్ కాంబినేషన్ వచ్చేప్పటికి ఇదేనండి. ఇదిగో జంపు, జంపు ఇమిడాక్లోప్రిడ్ 70% అంటే లియోపార్డ్ 70%. సో, ఇదేనండి. అయితే ఈరోజు నేను మొక్కకు కావాల్సినటువంటి అన్ని పోషకాలు ఉన్నటువంటి మందు తెచ్చుకోవడం జరిగింది. అయితే ఈరోజు తెచ్చుకున్న దాంట్లో అమైనో యాసిడ్స్ ఉంటాయి. అలాగే హ్యూమిక్ యాసిడ్ ఉంటది, ఫల్విక్ యాసిడ్ ఉంటది, ఎన్‌పీకేలు ఉంటాయి. ఇవన్నీ ఉంటాయి. అలాగే బోరాను, జింకు ఇవన్నీ కూడా ఉంటాయండి. అయితే ఇది నేను ఎందుకు తెచ్చుకున్నానంటే తోట గ్రోత్ రావాలి కాబట్టి గ్రోత్ కోసం తెచ్చుకోవడం జరిగింది. అలాగే ఫ్లవరింగ్ కావాలి, ఫ్లవరింగ్ కోసం తెచ్చుకోవడం జరిగింది. పూత ఉన్నట్టయితే పూత రాలకూడదు, దానికోసం తెచ్చుకోవడం జరిగిందండి. అయితే నేను తెచ్చుకున్న ఆ మందు వచ్చేప్పటికి నాద్ కంపెనీ వాళ్ళది వించీ విన్ అండి. వించీ విన్ను చూడొచ్చు మీరు. అయితే దీంట్లో వచ్చేప్పటికి చెప్పాను కదండీ! అమైనో యాసిడ్స్ ఉంటాయి, హ్యూమిక్ యాసిడ్ ఉంటుంది, ఫల్విక్ యాసిడ్ ఉంటుంది. అమైనో యాసిడ్స్ వచ్చేప్పటికి మొక్క పెరుగుదలకు ఉపయోగపడుతుంది. అలాగే ఫ్లవరింగ్ రావడానికి ఉపయోగపడుతుంది. అలాగే హ్యూమిక్ యాసిడ్ వచ్చేప్పటికి మొక్క పెరుగుదల కోసం ఉపయోగపడుతుందండి. అలాగే ఫల్విక్ యాసిడ్ వచ్చేప్పటికి ఫ్లవర్ డ్రాప్ కాకుండా ఉంటుంది, కాపు సెట్ చేయడానికి కూడా ఉపయోగపడుతుందండి. సో, ఈ రెండిటి గురించి తెలుసుకుంటే ఇదేనండి. అలాగే దీంట్లో 14% వరకు 14.2% వరకు ఎన్‌పీకే నత్రజని, భాస్వరం, పొటాష్ ఉంటుంది. అంటే మనం మెగా పోషకాలు, పెద్ద పోషకాలు ఉంటాం కదండీ! కట్టల రూపంలో పోస్తూ ఉంటాము. అది ఉంటదండి. ఎందుకోసం అంటే మనం పైన స్ప్రేయింగ్స్ చేసుకోవడం వలన ఈ ఎన్‌పీకేలు అనేవి పైబలం ఇచ్చినట్టు ఉంటుంది. భూమిలోంచి పోషకాలు తీసుకోవడం కష్టమైనప్పుడు ఈ పైబలం అనేది ఉపయోగపడతా ఉంటుంది. చలి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు మొక్క భూమిలోంచి పోషకాలు తీసుకోవడం అనేది కష్టం అవుతుంది కాబట్టి, అలాంటప్పుడు మనం ఇలాంటి పైన స్ప్రేలు చేసుకున్నట్లయితే ఎన్‌పీకేలు అనేవి మొక్క ఆరోగ్యంగా పెరగడానికి ఉపయోగపడతా ఉంటుందండి. అందుకోసం తెచ్చుకోవడం జరిగింది ఈరోజు నేను ఇది కూడా. అయితే చెప్పాను కదండీ! దీంట్లో జింకు, బోరాన్ అనేవి కూడా ఉంటుంది. ఆల్రెడీ మీకు తెలుసు జింక్ అనేది ఎందుకు ఉపయోగపడుతుందో, మొక్క రెసిస్టెన్స్ పవర్‌కి ఉపయోగపడుతుంది. అలాగే ఏదన్నా వ్యాధులు వచ్చినట్లయితే తట్టుకొని నిలబడతా ఉంటుంది, రాకుండా కూడా కాపాడుతూ ఉంటుందండి జింక్ అనేది. అలాగే ఫ్లవర్ బూస్టింగ్ లాగా కూడా ఉపయోగపడుతూ ఉంటుంది. అంటే చెప్పాలంటే కరోనా టైంలో మనకి డ్రై ఫ్రూట్స్ అనేవి ఇస్తూ ఉంటారు. ఎందుకోసం అంటే మనం రెసిస్టెన్స్ పవర్ పెంచుకోవడం కోసమని. అందుకోసమే ఈ జింక్ అనేది కూడా ఉపయోగపడుతూ ఉంటుంది. మనుషులకి ఎలా ఉపయోగపడుతుందో మొక్కలకు కూడా ఈ జింక్ అనేది రెసిస్టెన్స్ పవర్ కోసం ఉపయోగపడుతూ ఉంటుందండి. అలాగే ఈ బోరాన్ అనేది చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. బోరాన్ 20% కూడా మనం స్ప్రేయింగ్ చేసుకుంటూ ఉంటాము. ఈ బోరాన్ అనేది పండు పూత రాకుండా కాపాడుతూ ఉంటుంది. వచ్చినటువంటి పూత వచ్చినట్టు కాయగా మారడానికి కూడా ఉపయోగపడుతూ ఉంటుందండి. సో, టోటల్‌గా చెప్పాలంటే ఈ వించీ వన్‌లో ఇన్ని రకాలైనటువంటి పోషకాలు ఉంటాయి కాబట్టి మొక్కకి చాలా ఉపయోగకరంగా ఉంటుందండి. అయితే మనం దీని యొక్క డోస్ గురించి తెలుసుకున్నట్లయితే 100 ఎంఎల్ వచ్చేప్పటికి 150 లీటర్స్ వరకు వస్తుందండి. అంటే మనం ఏ ట్యాంకులు అనుకోవచ్చు, లేదంటే 15 లీటర్ల పంపులైతే 10 పంపుల వరకు వస్తూ ఉంటుంది. సో, ఈ టైంలో కొంచెం ఇలాంటి రేట్ అనేది పెట్టుకోవటం అవసరమేనండి. ఎందుకోసమంటే రూ. 700 మనకి ఇన్ని రకాలైనటువంటి ప్రయోజనాలు ఉంటాయి కాబట్టి తెచ్చుకోండండి. మీకు అవసరం అనుకుంటే తెచ్చుకోండి. లేదంటే నేను సపరేట్‌గా అమైనో యాసిడ్స్ ఉన్నాయి, లేదంటే హ్యూమిక్ యాసిడ్ ఉన్నాయి, స్ప్రేయింగ్ చేసుకుంటానంటే స్ప్రేయింగ్ చేసుకోవచ్చు మీరు, మీ ఆప్షను. కాకపోతే నేను ఇది మంచిగా ఉంటుంది అన్న ఉద్దేశంతో తెచ్చుకోవడం జరిగింది. ఈ టైంలో కొంచెం మనకి కొంతమంది సెకండ్ స్టెప్ గ్రోత్ రావాలని చెప్పేసి అనుకుంటా ఉన్నారు. వాళ్ళకి కూడా ఇది చాలా బాగా ఉపయోగపడతా ఉంటుందండి. అన్ని రకాలుగా ఉపయోగపడతా ఉంటుంది. సో, ఇదేనండి మిత్రులారా ఈరోజు నేను తెచ్చుకున్న మందులు వచ్చేప్పటికి. ఈ నల్ల తామర పురుగుకి ది బెస్ట్ కాంబినేషన్ వచ్చేప్పటికి జంపు, అలాగే లియోపార్డ్ 70%. మొక్క పెరుగుదల కోసం కానీ, లేదంటే ఫ్లవర్ మొత్తం కాయగా మారటానికి కానీ, లేదంటే పండుపూత రాకుండా కూడా కాపాడటానికి వచ్చేప్పటికి నాది వాళ్ళది వించీ విందండి. సో, ఇదేనండి. సో, మిత్రులారా నేను మందు కలుపుకొని స్ప్రేయింగ్ అనేది చేసుకుంటానండి. అందరికి కూడా ధన్యవాదాలు.